నేపాల్లో సార్ డెమోక్రసీ ఆ నేపాల్కి సెట్ అవ్వలేదని చాలామంది అంటారు. రాచరికమే నేపాల్కి కరెక్ట్ ఫార్మేట్. దట్ ఇస్ రైట్. ఎందుకంటే నేపాల్కి మీరు ఎప్పుడైనా ఒక డెమోక్రసీ ఉండాలంటే మీ ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. లేకుంటే మీరు ఇంకా క్యూబా లాగా తయారవుతారు, వెనజువేలా లాగా తయారవుతారు. ఓకే, లేకుంటే పోలాండ్ ముందున్న పోలాండ్ లాగా అవుతారు, ముందున్న యుగోస్లావియా లాగా అయిపోతారు. మీరు ఎంత పెద్ద మాటలన్నా, ఎంత పెద్ద స్పీచ్ ఇచ్చినా, ఎంత పెద్ద నేను అది చేస్తాను, ఇది చేస్తాను, తాజ్మహల్ తయారు చేస్తాను, లేకుంటే మీద డబ్బులు లేకుంటే మీరు ఏం చేయలేరు. మీ ఎకానమీ స్ట్రాంగ్ ఉండాలి. అక్కడే మనకు పెద్ద అడ్వాంటేజ్. ఇక్కడ మన ప్రొసెషన్ తీసినప్పుడు CJP వాళ్ళు కొంతమంది చెప్పారు, నేను నేపాల్ తీసుకొస్తాం. నేపాల్లో ఏం జరుగుతుంది తెలుసు? శ్రీలంకనే జరిగింది. శ్రీలంకలో ఎవరోడు ఆ రోజు ప్యాలెస్లో దూరి అక్కడి నుంచి బెడ్లు ఎత్తుకపోయాడు, బెడ్షీట్లు ఎత్తుకపోయారు, గ్లాసెస్ ఎత్తుకపోయారు, వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు. చాలామందికి బెయిల్ వచ్చింది అనుకోండి, కానీ పోలీస్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. బంగ్లాదేశ్లో ఇదే సిచ్యువేషన్ ఉంది. అక్కడున్న గవర్నమెంట్ స్టూడెంట్స్ని పట్టించుకోవట్లేదు. అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ రాబోతుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక అన్ని అన్స్టేబుల్ కంట్రీస్. మనం ఒక్కటే నడిమిట్లా ఒక ఐలాండ్. వీఆర్ లైక్ అన్ ఐలాండ్ ఆఫ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. టెక్నికలీ మన ఐలాండ్ కాదు, చెప్తున్నాను. సో ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్లు వస్తుంటే పోతుంటే మీరు ఒక 5 సంవత్సరాలకి అక్కడి నుంచి బయటికి వెళ్ళారనుకోండి, మనకు తిరిగి వచ్చేదాకా ఇంకో గవర్నమెంట్ ఉంటుంది. పాకిస్తాన్లో కూడా అంతే, ఆర్మీ కంట్రోల్ చేస్తారండి, గవర్నమెంట్ పేరు కోసం పెట్టుకుంటారు అంతే. ఎవరు టర్మ్ పూర్తి చేయాలి పాకిస్తాన్లో. పాకిస్తాన్ టర్మ్ పూర్తి చేస్తే కూడా ఆర్మీ టర్మ్ అవుతుంది, అది గవర్నమెంట్ టర్మ్ కాదు అది. ఇప్పుడు POKలో షరీఫ్ వాళ్ళ పార్టీ ఎలక్షన్ గెలిచారంట, వాళ్ళు ఎక్కడ గెలిచారండి? వాళ్ళు ఓడిపోయారు. కానీ ఓడిపోయిన ఆయన ఇప్పుడు ప్రధానమంత్రిగా కూర్చున్నారు షబాజ్ షరీఫ్, గెలిచిన ఆయన జైల్లో కూర్చున్నాడు ఇమ్రాన్ ఖాన్. కరెక్ట్, అది పాకిస్తాన్ డెమోక్రసీ. ఇప్పుడు శ్రీలంక చూడండి, శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు మనం కాపాడాం వాళ్ళు. 50 మిలియన్ నుంచి 100 మిలియన్ ఇచ్చుకుంటూ, అట్లనే మాల్డీవ్స్ని మనం కాపాడాం. అన్నీ మన దగ్గర చుట్టుపక్కల దేశాలతో ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటారు, మోదీ వచ్చిన తర్వాత వీళ్ళని అందరూ మనం ఎనిమీస్ అయిపోయారు, మనం పట్టించుకోవట్లేదు ఎవరు. కాదు, వాళ్ళు మన వైపే డిపెండ్ అవుతున్నారు. బంగ్లాదేశ్ చూడండి, మీరు ఇప్పుడు చైనీస్ సపోర్ట్ ఉంది, US సపోర్ట్ ఉంది అని నడిపించుకుంటున్నారు. ఎక్కువ రోజులు నడవదు. ఎందుకంటే చైనీస్ కానీ US కానీ ఇదే సిచ్యువేషన్. వాళ్ళకి పవర్ కావాలి. నేను డెమోక్రసీ నడిపిస్తానంటే చాలా బాగుంది, నువ్వు పక్కన కూర్చో, మేము చూసుకుంటా అంటారు వాళ్ళు. ఇది US పాలసీ కూడా. దీనికన్నా ముందు కూడా జరిగింది. హెన్రీ కిస్సింజర్ అని ఫార్మర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉండే ఆయన, ఒక ఫేమస్ కోట్ ఉంది ఆయనది, కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజర్, కీప్ యువర్ ఎనిమీస్ ఈవెన్ క్లోజర్. ఓకే, ఎందుకంటే అదొక చాలా మటుకు ఒక ఇంటర్నేషనల్ ఫిలాసఫీ. ఇంకోటి ఆయన చాలా మటుకు చెప్తుండే, మీరు టు బి ఫ్రెండ్స్ విత్ అమెరికా ఈజ్ డేంజరస్, టు బి ఎనిమీస్ విత్ అమెరికా ఈజ్ డేంజరస్, టు బి ఫ్రెండ్స్ విత్ అమెరికా ఈజ్ మోర్ డేంజరస్. మీరు ఫ్రెండ్స్ ఉంటే అమెరికాతో ఏ రోజు వెనక నుంచి పొడుస్తారో మీకు తెలియదు. అమెరికా అది చేశారు కూడా. అది మీరు బంగ్లాదేశ్లో చూస్తారు. అది ఓకే, ఖలీదా జియా నుంచి దానికన్నా ముందున్న ప్రధానమంత్రి జియార్ రహమాన్, వాళ్ళు దానికన్నా ముందు షేక్ ముజీబుర్ రెహమాన్. ఓకే, ఇదంతా జరిగింది అంతే వీళ్ళ బంగ్లాదేశ్లో. నేపాల్లో కూడా అదే, హోలీ ముందు ప్రచంద ముందు ఇంకో రాజు, దానికన్నా ముందు ఇంకో గవర్నమెంట్, ఇదే నడుస్తుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడున్న డిస్టర్బెన్స్ బేసిక్లీ తెరాయ్ రీజన్ నుంచి వస్తుంది. ఎందుకంటే తెరాయ్ అనేది నేను చెప్పాను చూడండి, ఇండియన్స్ డామినేటెడ్ ఏరియా. అది వాళ్ళు ఈ నేపాల్ లాగా క్వైట్గా కూర్చోరు. వాళ్ళ కోపం ఏమొచ్చిందంటే, మా ఫెస్టివల్ మేము పెట్టుకున్నాం పాట, మీకు ప్రాబ్లం ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినాడు? వీళ్ళ వ్యతిరేకంగా ఎప్పటి నుంచో ప్రొటెస్ట్ నడుస్తుంది. ఇల్లీగల్గా వచ్చారు వీళ్ళందరూ, వీళ్ళు పంపించేసేయాలి ఇక్కడ. వాళ్ళేమో అక్కడ ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, పాపులేషన్ డెమోగ్రఫీ మార్చడానికి ట్రై చేస్తున్నారు. అస్సాంలో చేసినట్ల, వెస్ట్ బెంగాల్లో చేసినట్ల. అది నేపాల్లో ఒత్తుకో, వాళ్ళు అగ్రీ చేయరు. అదే ఇప్పుడు ఉన్న పెద్ద గొడవ అనమాట. దానికి అడిషనల్గా ఏంటంటే, అక్కడున్న ఈ కరెంట్ లీడర్షిప్ పనికిరాదు, దే ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్. ర్యాప్ స్టార్ని తీసుకొని ప్రధానమంత్రి చేస్తే ఇదే సంగతి అవుతుంది గవర్నమెంట్. దాన్ని అక్కడున్న ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు 3 నెలల్లోనే అర్థమైంది. మార్చిలో వచ్చాడు, ఇప్పుడు ఆల్రెడీ. అంటే ఇప్పుడు చూడండి, మీరు గవర్నమెంట్ రెస్పాన్స్ కూడా మీరు ఇమ్మీడియట్గా టఫ్ యాక్షన్ తీసుకోవాలండి. వీళ్ళు ఈజీ తీసుకున్నారు, ఎక్స్పీరియన్స్ లేదు. కర్ఫ్యూ ఇంపోజ్ చేయడానికి 3 రోజులు తీసుకున్నారు. దాంతో గొడవ ఇంకా స్ప్రెడ్ అయింది. ముందు ఒకటే టౌన్ నుండి 6 టౌన్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఎందుకంటే ఈయన అడ్రస్ టు ద నేషన్ అంతా చేశారు, మీరు కామ్గా ఉండాలి, మీరు ఏం చేయకూడదు, గొడవ చేయకూడదు, ఎవరు పట్టించుకుంటారు? నేపాల్ ఈజ్ నాట్ ఎ మెచ్యూర్ నేషన్. ఓకే, మన దగ్గర మోదీ గారు 8 గంటలకు మాట్లాడుతుంటే అందరికి టెన్షన్ అయిపోతుంది ఆ రోజు. డిమానిటైజేషన్ జరుగుతుందా, లేకుంటే ఇంకేమైనా ఉంటుందా, లాక్డౌన్ ఉంటుందా అని చెప్పేసి అది అందరికి భయం ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని. రాక్ స్టార్ వచ్చి ట్రాప్ స్టార్ వచ్చి వీంతో పనికిరాదని చెప్పి దే ఆర్ అగేన్స్ట్ ఇట్ అనమాట టోటల్.
ఇప్పుడున్న పరిస్థితుల్లో నేపాల్ విల్ గో టు డాగ్స్, దాంట్లో డౌట్ లేదు. నేపాల్ మళ్ళీ ఒక 10 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.